హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పల్లెటూరులో పట్నం అండి. ఏమైతే చేసేస్తున్నామైతే మొన్నైతే షార్ట్‌లో షేర్ చేసినాను కదా! చెట్లయితే తీసుకొచ్చినామనమాట. ఆ చెట్లనైతే ఇంక నాటాలని చెప్పి 2 డేస్ అవుతాంది. తీసుకొచ్చి అట్లనే పెట్టేసున్నాను. ఇంక అవైతే నాటేద్దాము అనుకోని నేను, మా పెద్ద పాప, మా చిన్న పాప మేమైతే ఎళ్ళిపోయినామనమాట. ఇంటికాడ చిన్న తోట ఉంది కదా! ఆ తోటలోకైతే వెళ్ళిపోయినాము. ఫుల్‌గా కసువైతే ఉంది. దాన్నైతే ఇంక తొవ్విపించుకోవాలి. ఇంకా మేమేం చేసినామంటే ఫస్ట్ ప్లేస్‌లు ఎంచుకున్నాము. ఏ ఏ ప్లేస్‌లో ఏ ఏ చెట్టు నాటితే బావుంటుందని. నేనైతే కొంచెంసేపయితే పారతో నిలబడి చెక్కినాను కానీ, నా వల్ల అయితే చెక్కను కాలేదనమాట. ఇంకా మా మా చిన్న పాప అయితే చూసినారా హాయ్, హాయ్, హాయ్ అని చెప్తుంది వీడియోలోకి. ఆ పిల్లకి ఒక సరదా అనమాట. వీడియో అక్కడ పెట్టంగానే దాన్ని చూడడం, హాయ్ చెప్పడం, చూడడం, హాయ్ చెప్పడం ఇదే పని చేస్తుందనమాట. మా పెద్ద పాప అయితే నాకు హెల్ప్ చేస్తోంది. ఇంకా అక్కడున్న చెట్లన్నీ తీసుకొచ్చింది. తీసుకొచ్చిన తర్వాత నాకు తవ్వడంలో గానీ, కంపోస్ట్ వేయడంలో కానీ అన్నిట్లో మా పెద్ద పాప అయితే బాగా హెల్ప్ చేసిందనమాట. బా చేస్తుంది పనులన్నీ కూడా. ఇంకైతే మేమైతే తవ్వేసినాం. అదైతే గట్టి నేలనమాట. ఎక్కువ నీళ్ళు పట్టలేదు. ఇంక చెట్లు తెచ్చి 2 డేస్ అయిపోతుంది కదా! ఇంకెట్టో ఒకట్ట లోడేయాలని చెప్పి లోడేసినాం. లోడతా ఉంటే చూడండి తుంగగడ్డలొచ్చినాయి. ఇవి నూనెలో కాసుకున్నా మంచిదంటారు. మంచి సువాసన వస్తా ఉంటాయి ఈ తుంగగడ్డలనేవి. ఇంకైతే మేము ఒకరోజు చెట్టునైతే అంతసేపు కష్టపడి నాటేసినాము. పిల్లలు లేకపోయుంటే ఒక 3/4 గంటకి అట్లా అయిపోయి ఉంటుంది. నాకు ఆ తవ్వి నాటే లోపల 2 గంటలు పడిందనమాట వాళ్ళతో పాటు. మా పెద్ద పాప అయితే ఏ విధంగా హెల్ప్ చేస్తుందో చూడండి. ఆ రోజో చెట్టు అయితే ఈ మధ్యలోకి నాటినామనమాట. మరి పెద్దది కాదు కదా! పనుల చెట్టు మధ్యలో అయితే నాటేసినాను. ఇంకా మిగిలిన చెట్లు మొత్తం 6 తెచ్చినాము. ఇంకా అవైతే కష్టపడి ఇట్లా పోకలాడి ఎట్లా ఒకట్లా నాటేసినామనమాట. నాకైతే కష్టం అయిపోయిందండి. చెమటలొచ్చేస్తన్నది. ఎక్కువ తోవలేకపోతున్నాననమాట వంగి వంగి. ఎందుకంటే ప్రెగ్నెన్సీ నాకు 7th మంత్ జరుగుతోందనమాట. ఇంకా అందుకని ఎక్కువ వంగలేక తవ్వలేకపోతే కూర్చొనైతే తవ్వేస్తున్నాము. ఇంకా ఆవు ఎరువైతే తీసుకొచ్చుకున్నాను కొద్దిగా. తీసుకొచ్చుకొని ఆవు ఎరువేసి ఇంకైతే చెట్లు నాటేసినాము. షార్ట్‌లో చెప్పాం కదా! ఏ ఏ చెట్లంటే 2 ఒక గులాబీ మొక్క, ఒక బటర్ రోస్ అయితే తీసుకున్నాను. దాంతో పాటు స్వీట్ లెమను, ఇంకా తమలపాకు చెట్టు, అంజీరా ఇంకా ఇంకొక చెట్టయితే తీసుకున్నామనమాట. తీసుకొని అవైతే నాటేసినాము. కసువైతే బీభత్సంగా పెరిగిపోయింది. తోటాకు పక్కన నాటేసినాను. ఇంక పాలాకు గూడా కొంచెం ఎత్తేసినామనమాట. ఎందుకంటే అక్కడ అంజీరా పెడదామని చెప్పి అదైతే ఎత్తేసి మొత్తానికైతే చెట్లయితే పెట్టేసినాము. ఈ విధంగా అయితే పెట్టేస్తున్నాను చూడండి. ఫస్ట్ అయితే నేను ఎరువేసుకుంటాననమాట. ఎంత ఎండాకాలమైనా గానీ మనం చెట్లు నాటేటప్పుడు కింద ఎరువేసుకొని మంచిగా వాటర్‌తో తడుపుతానే ఉండాలనమాట. చెట్లని గ్యాప్ లేకుండా తడుపుతుండాల. 2 డేస్ అలా గ్యాప్ ఇచ్చినామంటే నేల ఎండిపోయి చెట్టు కూడా ఎండిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎండలనేవి ఎక్కువ కాస్తున్నాయి కదా! అందుకని రోజు తడుపుతున్నామంటే ఆ చెట్లకి ఏం కాదనమాట. పచ్చగా చెట్లు అట్లనే ఉండిపోతుంది. ఈ పండ్ల చెట్లన్నీ కూడా నేను ఇంతకుముందు సమ్మర్‌కి తీసి నాటిన చెట్లే ఇవన్నీ కూడా. అంటే అవి హైబ్రిడ్ 500 రూపీస్ చెట్లు. ఇవైతే మామూలు నర్సరీ అయితే తీసుకొచ్చినాను. కాళహస్త్రి నర్సరీలో తీసుకొచ్చిన. వాళ్ళేమన్నారంటే స్వీట్ లెమన్‌లో ఇప్పటి నుంచే పూత స్టార్ట్ అవుతుంది. అంజీరాలో కూడా పండ్లు స్టార్ట్ అవుతుంది అని చెప్పినారు. మరి చూడాలి స్టార్ట్ అవుతుందా లేదా అనేది. నేను పని చేస్తుంటే మా చిన్న పాప అయితే చూసినారు కదా! ఆడ కూర్చొని ఆమె ఏదో పని చేసుకుంటుందనమాట. పిల్లలైతే నాతోనే ఉన్నారు. నాతోనే అటు ఇటు తిరుగుతూ ఉన్నారు. నేనైతే పని చేసుకుంటా వాళ్ళతో అరుచుకుంటా ఇంకైతే నా పని చేసుకుంటూ ఉండిపోయాననమాట. మాకంతా చేసే లోపల 6 అయితే అయింది. మొత్తానికి లాస్ట్ తమలపాకు చెట్టు కూడా తీసి నాటేసాను. ఇదైతే జామ చెట్టు పక్కన నాటినాను. ఒకవేళ మనము అల్లుడికి సాయంగా అంటే ఏదన్నా కట్ట గిట్ట పెట్టలేకపోయినా మనం దారం పెట్టి అట్లా జామ చెట్టుకి అల్లిచ్చేయచ్చు. లేదంటేను ఏదన్నా ఒక 2 స్టిక్కులు పెట్టి ఒక చిన్న పందిరిలాగేసి అల్లించొచ్చు అని. ఎప్పటినుంచో చాలా ఆశ నాకు తమలపాకు చెట్టు తీసుకొచ్చి పెట్టాలి అని. పిల్లలకనే హెల్త్ బాలేకపోయినా లేదా ఇంట్లో మంచి మంచి కార్యాలకి బాగా ఉపయోగపడతా ఉంటుంది కదా! అందుకైతే తీసుకొచ్చినాను. ఇదే అండి ఈరోజుటి వ్లాగ్.